చేశారంటే రాత్రి 1 గంట వరకు నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు సెలైన్ల మీద. ఈ రోజు మమ్మల్ని ఎలా బ్లెస్ చేయాలని హాస్పిటల్కి డిశ్చార్జ్ చేసాం 1 గంటకి. సో ఈ విధంగా మా ఊరి నుంచి వచ్చి పిల్లల ప్రయోజకులు అయితే ఆనంద బాష్పాల వారికి ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ రోజు మాకు అలాంటి తల్లిదండ్రులు దొరికినందుకు మేము ఆనందిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ మమ్మీ. ఉదాహరణగా నేను ఎంతో మంది అడ్వకేట్స్ ని కలిసాను. వారు చాలా మంది చెప్పారు ఈయన ఇచ్చిన జడ్జిమెంట్స్ ని ఒక రికార్డ్ క్రియేట్ చేశారు, ఈయన ఇలాగే ఉండాలి జడ్జిమెంట్ అని. సో అటువంటి వ్యక్తి మా గురువు గారు. ఈ రోజు మమ్మల్ని ఆశీర్వదించారు. మేము ఏ వ్యాపారం తలపెట్టినా సరే మమ్మల్ని ఆశీర్వదించడానికి భార్యాభర్తలు ఇద్దరు వస్తారు. కానీ ఈ రోజు మేడం వాళ్ళది పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీ అక్కడికి వెళ్ళారు. చాలా సంతోషం. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ నిద్రపోతున్న వాటిని కూడా లేపి నడిపించే విధానంలో సక్సెస్ఫుల్గా ఇప్పటికే ఉంది. బ్రహ్మాండమైనటువంటి కమర్షియల్ కాంప్లెక్స్ శ్రీరామ్ నగర్ కొండాపూర్లో ఇవాళ శుభం గ్రాండ్ ఒక్కటే కాకుండా రెస్టారెంట్, స్వీట్ హోమ్, బ్లాంకెట్ హాల్స్, టిఫిన్ సెంటర్, థియేటర్స్ ఒకే చోట పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. మా మిత్రుల్లో ఎంపీ రావు గారు కొండాపూర్ ఇది 150 ఫీట్ల రోడ్డు చేస్తా ఉన్నాం. మెయిన్ రోడ్ పక్కన బొటానికల్ గార్డెన్, హైయెస్ట్ పాపులేషన్. మార్నింగ్ వాకింగ్ స్ట్రీమ్ కూడా బొటానికల్ గార్డెన్ వాకింగ్ స్ట్రీమ్ కూడా రెస్టారెంట్లకు కానీ ఫంక్షన్స్కి కానీ ఎక్కడా లేవు, దూరం వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. యూత్ టీం ఉంది దానిలో. ఈరోజు 24 మే కొండాపూర్లో ఉన్న శ్రీరామ్ నగర్ కాలనీలో పద్మిని టైమ్స్ హబ్ అనే బిల్డింగ్లో శుభం గ్రాండ్ బ్యాంకెట్ హాల్స్, శ్రీ అరుణాచలం కెఫే, అవునా రెస్టారెంట్, అదేవిధంగా పాకెట్ థియేటర్స్ అనే మినీ థియేటర్స్ని, శుభం గ్రాండ్ టేక్అవే అండ్ క్యాటరింగ్, ఇవన్నీ కూడా పెద్దలు మాకు కావలసిన వారు అండ్ కస్టమర్సు, మా ప్రీవియస్ కస్టమర్సు, మా శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు అందరి సమక్షంలో ఘనంగా మీ అందరి ఆశీర్వచనాలతో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి హేమాహేములైన వివిధ అన్ని పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు, అదేవిధంగా ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. మేమందరం కూడా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గాంధీ గారికి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి కొవ్వా లక్ష్మణ్ గారికి, అదేవిధంగా రంగనాథ్ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, శ్రీ జేడి లక్ష్మీనారాయణ గారికి, దానం నాగేంద్ర అన్న గారు తొందరలో వస్తున్నారు వారికి కూడా, ఇంకా అజారుద్దీన్ గారు ఢిల్లీలో ఉన్నారు, ఈవినింగ్ వస్తానని చెప్పేసి వారు మెసేజ్ పెట్టారు, మినిస్టర్ అజారుద్దీన్ గారు, ఇలా ప్రతి రాజకీయ పార్టీ నుంచి వచ్చి మాకు ఆశీర్వచనాలు అందజేశారు మాకు. సో ఇది మేము మర్చిపోలేం ఈరోజు. అదేవిధంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్న గారు బీఆర్ఎస్ నుంచి. సో ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు ఆఫీసర్సు, మా శ్రేయోభిలాషులు ఎప్పటి నుంచో మేము చేసే సేవా కార్యక్రమాలు గత 15 సంవత్సరాల నుంచి వీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. మేము సమాజానికి ఉపయోగపడుతున్నాము, వీరు కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి సమాజానికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో ఇంతమంది మీరందరూ సమక్షంలో ఎక్కువగా మీరందరూ చూడండి, ఈరోజు కొన్ని వేల మంది బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, కస్టమర్స్ వచ్చి సుమారు 3000 మంది పైన వచ్చారంటే మామూలు విషయం కాదు. మీ ఆశీర్వచనాలు ఎప్పుడు కూడా మాకు వృధా కావు, ఎప్పుడు కూడా మేము దినదినాభివృద్ధి చెందుతూ మీకు కూడా మేము ఉపయోగపడతాము. సో ఇదే విధంగా ఒకరినొకరు సేవ చేసుకుంటూ ఉండాలని చెప్పేసి మా శుభం గ్రాండ్ మేనేజ్మెంట్ అండ్ శ్రీశ్రీ మేనేజ్మెంట్ తప్పున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏమన్నా చిన్న లోటుపాట్లు ఉంటే మటుకు ఎక్కువ మోర్ దెన్ 3000 రావడం వల్ల కొంచెం భోజనానికి ఆలస్యం అవుతుంది. సో మాకు క్షమించండి, కొంచెం వెయిట్ చేయాలి. అదేవిధంగా ప్రైమ్ 9 మేనేజ్మెంట్ టీం, 99 టీం, సుమన్ టీవీ, ఇలా ప్రతి ఒక్కరికి కూడా చాలా మీడియా సంస్థలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి ఒక్కరికి మన వాయిస్ టీం, ప్రతి ఒక్కరికి ఇక్కడ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు యాళ్ల వరప్రసాద్ గారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వారు మాకు మనం వాయిస్ మరి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరాలు చేస్తున్నప్పటి నుంచి మాకు పరిచయం. వారు ఈరోజు కూడా ఒక్క కార్యక్రమం అని కాదు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ముందుకొచ్చి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. సేవా కార్యక్రమంలో ముందుండే మా యాళ్ల వరప్రసాద్ గారికి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ వారు ఎన్ని వ్యాపారాలు ఏదైతే మొదలుపెట్టారో అవన్నీ దిగ్విజయంగా
మరి యువతకు ఆదర్శంగా ఉండాలని, రాబోయే కాలంలో యాళ్ల వరప్రసాద్ గారికి స్ఫూర్తిగా తీసుకొని యువత కూడా ముందుకు వెళ్ళాలని, ఒక తెలంగాణలోనే కాదు ఉభయ రాష్ట్రాల్లో భారతదేశంలో కూడా ఇంకా ఎన్నో మరి సంస్థలు వారు నెలకొల్పి మరి మధ్యతరగతి వారికి కూడా ఇక అందుబాటులో తేవాలని, ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకెట్స్ హాల్ కానివ్వండి మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు ఎవరైనా కూడా మధ్యతరగతి వాళ్ళు ఒక కార్యక్రమం చేయాలంటే, ఒక శుభకార్యం చేయాలంటే ఇటువంటి వాటిని ఎన్నుకోవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి జీవితాంతం గుర్తుండేవి, ఒక ఆల్బమ్ లాగా. మరి డబ్బు కూడా ఎవరు వెనకాడతలేరు ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు మధ్యతరగతి వాళ్ళు కార్లు కొంటున్నారు. మధ్యన నేనుండడం అనేది నాకు దక్కిన, మా టీంకి నాకు దక్కిన ఒక గౌరవంగా భావిస్తున్నారు. హేమాహేమీలు ఉన్నారు ఇక్కడ ఉన్న జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, ఎంపీ బత్తిరాజు రవిచంద్ర గారు కానీ, జస్టిస్ భావానీ ప్రసాద్ కానీ, హైదరాబాద్ రంగనాథ్ గారు, ప్రదీప్ గారు, ఇంకా కోవా లక్ష్మీనారాయణ గారు వచ్చారు. ఇంకా ఆత్మీయులు ఎంతో మంది మేము ఎదగాలి, నలుగురికి ఉపయోగపడాలి ఈ గ్రూప్ అనే ఉద్దేశంతో ఇప్పటివరకు సర్వీస్ చేసుకుంటూ వచ్చాం. సర్వీస్తో పాటు బిజినెస్లో కూడా దిగాం. వారందరికీ కూడా తెలుసు, మేము ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తాం. వారందరూ కూడా తెలుసు, చూశారు కూడా. మేము దీని ద్వారా కూడా ఎంతో మంది ఎంప్లాయ్మెంట్, కొన్ని వందల మందికి ఎంప్లాయ్మెంట్ చేస్తామని తెలుసు వారందరూ కూడా. సో ఈ విధంగా మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అన్నదానికి ఉదాహరణ వరప్రసాద్ గారు, తర్వాత ఎంపీ రావు గారు. కొద్ది కాలమే క్రితమే ఇంకొక చోట బ్యాంక్వెట్ శ్రీ బ్యాంక్వెట్స్ ప్రారంభించిన 8 నెలలలో మళ్ళీ ఇంకొక చోట కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం సంకల్పంతో పాటు వారికి శ్రమించే శక్తి ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ వయసులోనే అంత చక్కగా ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అందరినీ కలుపుకోలుగా అందరినీ కలుపుకుంటూ వెళ్ళే యాళ్ల వరప్రసాద్కి, ఎంపీ రావు గారికి, వారి మిత్ర బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసి, వారు భావికాలంలో ఇంకా ఇటువంటి టీమ్స్ కానీ, ఇటువంటి గొప్ప పథకాలు, ఇటువంటి గొప్ప ఇన్స్టిట్యూషన్స్ని మొదలు పెట్టాలి, వారి భవిష్యత్తు చక్కగా ఉండాలని చెప్పేసి అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మన వరప్రసాద్ గారు, ఎంబీ రావు గారు, వారి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈరోజు ఓపెనింగ్ చేసినటువంటి శుభం గ్రూప్, శుభం గ్రాండ్ బంక్వెట్ హాల్ కానీ, స్వీట్ షాప్ కానీ, రెస్టారెంట్ కానీ, ఇంకా థియేటర్ కానీ, ఇవన్నీ కూడా సామూహికంగా అంటే ఒకేసారి గ్రూప్ కింద ఓపెన్ చేసినాం. మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము అందరం కలవడం జరిగింది. జేడి లక్ష్మీనారాయణ గారు, మిత్రుడు రంగనాథ్ గారు, ఇంకా ప్రదీప్ కుమార్ గారు, భవానీ ప్రసాద్ గారు, జడ్జి గారు, మేమందరం కూడా రావడం జరిగింది. వరప్రసాద్ గారు పిలవగానే నేను ఢిల్లీ నుంచి అయితే వచ్చాను, దీనికోసమే వచ్చినా మిస్ కావద్దని చెప్పేసి ఖచ్చితంగా కూడా ఆల్ ద బెస్ట్. ఇది మంచిగా బాగా సక్సెస్ అవ్వాలని చూసుకుంటే ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. ఈరోజు ఇక్కడ వరప్రసాద్ గారు ఈ ఫెసిలిటీ ఏదైతే ఇచ్చారో కొటాపూర్ ఈ ప్రాంతంలో మొత్తం ఈ బిల్డింగ్ దాదాపు G+4 ఫ్లోర్స్, అన్ని అరుణాచలం కేఫ్ అని, ఆల్ స్వీట్స్ అని, మళ్ళా రెస్టారెంట్, అన్నీ ఒక దగ్గర థియేటర్, ఇట్లా అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి అంటే అందరికీ ఇక్కడ కొండాపూర్ ఈ ప్రాంతం పిల్లలకి మంచి ఫెసిలిటీ ఇవ్వడం అనేది మనం అభినందిస్తున్నాము. తప్పకుండా ఇది ఇంకా నిరంతరం చెప్తూ ఇక్కడ మంచి ఇక్కడ మనకి బిజినెస్ జనరేట్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాం.